నేను మీ డాక్టర్ కోలా. మరి మీరందరూ కూడా డీసెట్ ఆస్పిరెంట్స్ ఇవాళ మీన్ డీసెట్ సంబంధించిన కీ వస్తుందని వెయిట్ చేస్తున్నా. మరి ఇప్పటివరకు ఇవాళ రాలేదు. వెయిట్ ఫర్ ఈవినింగ్, అప్ టు ఈవినింగ్. చాలామంది విద్యార్థులు ముఖ్యంగా సార్ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, మా జిల్లాలో ఉన్నాయా అని అడుగుతున్నారు. ఒకటి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయని మనకు ఒకటి క్లారిటీ ఉంది. కానీ పర్టికులర్గా మనం తీసుకున్నట్టయితే ప్రైవేట్ కాలేజెస్లో ఏవైతే సీట్లు ఉన్నాయో మనకు సంఖ్య తెలుసు, కాలేజెస్ తెలుసు. ఈ మధ్యలో డీసెట్ కన్వీనర్ వారికి మీడియం ఆప్ట్ చేయమన్నాడు. మరి ఇప్పుడు ఉన్న తెలుగు మీడియం కాలేజెస్లో ఎన్ని ఇంగ్లీష్ మీడియం ఆప్ట్ చేస్తాయి, లేదా ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి ఎన్ని తెలుగు మీడియం ఆప్ట్ చేస్తాయి అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మీకు ఇంతకుముందు చెప్పాను, గవర్నమెంట్ డైట్స్లో ఎర్స్ట్రైల్ డిస్టిక్లో 10 జిల్లాల్లో తెలుగు మీడియం 50, ఇంగ్లీష్ మీడియం 50, అంటే 500 తెలుగు మీడియం, 500 ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి 8 కాలేజెస్లో 50 ఎట్ ద రేట్ ఆఫ్ 50 సీట్స్ ఉంటాయి. ఉర్దూ మీడియం 400 సీట్లు. సో మనం తీసుకున్నట్టయితే 1400 సీట్లు ప్రభుత్వ డైట్స్లో ఉన్నాయి. జిల్లా విద్యాశిక్షణ సంస్థలో 500 ఇంగ్లీష్ మీడియం, 500 ఇన్ తెలుగు మీడియం అండ్ 400 ఇన్ ఉర్దూ మీడియం. రైట్, ఇది క్లారిటీ మనందరకు. మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, అందులో కాలేజెస్ కూడా చెప్పడం జరిగింది. మరి ప్రైవేట్కి వచ్చేసరికి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మనం తీసుకున్నట్టయితే దాదాపు 2250 సీట్లు ఉన్నాయి ప్రైవేట్లో. మనము 44 కాలేజీలు ఉన్నాయి, 2250 సీట్లు ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీడియం అన్నది ఇంకా కొద్దిగా టైం పడుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, తెలుగు మీడియంలో సీట్లు ఎన్ని ఉన్నాయన్నది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా డీసెట్ కన్వీనర్ అడిగారు, ఎవరు ఇంగ్లీష్ మీడియం ఆప్ట్ చేస్తారు కాలేజెస్. సో మనకి ఎన్ని ఉన్నాయి, 2250 సీట్స్ ఉన్నాయి ప్రైవేట్లో. గవర్నమెంట్లో వచ్చేసి 1400. సో దాదాపు మనం తీసుకున్నట్టయితే 4050 సీట్స్ ఉన్నాయి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అలాగే మనం తీసేసినట్టయితే ఒక 800 సీట్లు తీసేసినట్టయితే మరి 50 తీసేసినట్టయితే 3200 సీట్స్ వరకు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో ఇవి మనం డివైడ్ అవుతాయి. రైట్, మనం కాలేజెస్ చూద్దాం, ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి. రైట్, ఫర్ ఒక్కొక్క జిల్లాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. పర్టికులర్గా మనం తీసుకున్నట్టే మహబూబ్ నగర్ లేదా పాలమూరులో 7 కాలేజీలు ఉన్నాయి, 7 కాలేజెస్ ఉన్నాయి డిఎల్ఈడి. రైట్, అంటే మనం మహబూబ్ నగర్ అంటే అది స్పాయిల్, నారాయణపేట కావచ్చు, వనపర్తి కావచ్చు, జోగులాంబ. అదేవిధంగా రంగారెడ్డిలో 9, రంగారెడ్డి హైదరాబాద్ ఏరియాలో కలిపి 9, కరీంనగర్లో 7 కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్లో 6 కాలేజీలు, వరంగల్లో 2 కాలేజెస్, నల్గొండలో 6 కాలేజీలు, నిజామాబాద్లో 3, మెదక్లో 3. రైట్, సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మనం తీసుకున్నట్టయితే మహబూబ్నగర్ దాదాపు 44 ప్రైవేట్ కాలేజెస్ వచ్చాయి, 10 కాలేజెస్ వచ్చేసి గవర్నమెంట్లో వచ్చేసాయి. మనం ఒకసారి మహబూబ్ నగర్ కాలేజెస్ చూద్దాం. అని చూసినట్టయితే మహబూబ్ నగర్లో ఎక్కడెక్కడ ఉన్నాయి వీటి పేర్లు చూద్దాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎడ్యుకేషన్ సొసైటీ కోస్కి విలేజ్లో ఉంది, కొడంగల్ తాలూకాలో. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎడ్యుకేషన్ సొసైటీ డిఎడ్ కాలేజ్ ఎక్కడ ఉంది, కోస్కి, కొడంగల్ తాలూకాలో. మళ్ళీ రెండోది వచ్చేసి మహబూబ్ నగర్ మనం చూసినట్టయితే మనం ఎన్నన్నాం, 7 కాలేజీలు అన్నాం. మహబూబ్ నగర్ ఇంకో కాలేజ్ వచ్చేసి అల్ మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సలీం నగర్. రైట్, అదేవిధంగా నాగార్జున డిఎడ్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మనం తీసుకున్నట్టయితే వల్లభ్ నగర్, మహబూబ్ నగర్లో ఉంది. రైట్, ఇవి 3 కాలేజెస్. ఇంకా మనం తీసుకున్నట్టయితే ఇంకా 4 కాలేజెస్ ఉన్నాయి మహబూబ్ నగర్లో. అవి వచ్చేసి షార్వాణి కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వనపర్తిలో ఉంది, వనపర్తిలో. పెద్దగూడెం శివార్ విలేజ్. అదేవిధంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వనపర్తిలో ఉంది. అదేవిధంగా గాయత్రి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తాడిపత్రి వనపర్తిలో ఉంది. అదేవిధంగా ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అచ్చంపేటలో ఉంది. సో దాదాపు 7 కాలేజీలు మనం మహబూబ్ నగర్ చెప్పడం జరిగింది.
తర్వాత మనకు ఎక్కువ కాలేజెస్ ఉన్న జిల్లా వచ్చేసి రంగారెడ్డి. రంగారెడ్డిలో వచ్చేసి మనము బుగుడి తులసిదాస్ బిఎడ్ కాలేజ్, ఇది ఎక్కడ ఉంది మనకు తాండూర్ విలేజ్లో ఉంది, రైట్. అదేవిధంగా నేతాజీ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తిమ్మనిపల్లి, రైట్, రెండో కాలేజ్. మూడో కాలేజ్ వచ్చి హోలీ హోలీ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కీసరాలో మరొక కాలేజ్ ఉంది. మనము ఎన్ని కాలేజెస్ అన్నాం? 9 కాలేజెస్ ఉన్నాం. ఎక్కువ కాలేజెస్ రంగారెడ్డిలో ఉన్నాయి. అయితే ఇంకా 4వ కాలేజ్ వచ్చేసి కేఆర్కే రెడ్డి డిఎడ్ కాలేజ్, అంకిరెడ్డిపల్లి, కీసరా, రైట్. నెక్స్ట్ వచ్చేసి భగీరథ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంగల్పల్లి, సేర్లగూడ, ఇబ్రాహీంపట్నం. అదేవిధంగా సెయింట్ జూడ్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు నియర్ ఎడ్ల బజార్, వికారాబాద్. అదేవిధంగా హెచ్ఐటిసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఎంకపల్లి, పొద్దూరు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. పల్లవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచర్ల గేట్, పరిగి రోడ్, రంగారెడ్డి. పల్లవి డిఎడ్ కాలేజ్ పల్లవి డిఎడ్ కాలేజ్, బాలాజీనగర్, పరిగి. సో మనం చూసుకున్నట్టయితే దాదాపు 9 కాలేజెస్ మనం వచ్చినాయి అనుకుంటున్నాను. సో ఈ 9 కాలేజెస్ వచ్చేసి రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నట్టయితే వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదిలాబాద్లో ఉంటుంది. 100 సీట్లు, తెలుగు 50, ఇంగ్లీష్ మీడియం 50. కులాజీ బాబా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉట్నూర్, దీంట్లో ఇంగ్లీష్ మీడియం 50 సీట్లు. పంచిల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్మల్, దీంట్లో 50 సీట్లు ఉంటాయి. అదేవిధంగా జీపీ లడ్డా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ భైన్సా, 50 సీట్లు, తెలుగు మీడియం. ఎస్ఆర్కేఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మంచిర్యాల, తెలుగు మీడియం 50 సీట్లు ఉంటాయి. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే మరి ఆసిఫాబాద్లో శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, దీనిలో 50 సీట్లు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఇవి 6 కాలేజీలు. మనం తీసుకున్నట్టయితే నిజామాబాద్ వచ్చేసి 3 కాలేజీలు ఉంటాయి. మనము ఫస్ట్ వరంగల్ చూద్దాం. వరంగల్లో విశ్వాంబర టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, బొల్లికుంట, వరంగల్. అదేవిధంగా బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, నర్సంపేట్. వరంగల్లో 2 కాలేజెస్ ఉన్నాయి, రైట్. మెదక్ వచ్చేసి 3 కాలేజెస్ ఉన్నాయి. మెదక్లో మనం చూద్దాం. మెదక్లో 3 కాలేజెస్ ఏమంటే డెకాన్ కాలేజ్ ఆఫ్ డిఎడ్, పాములపర్తి తాలూకా, మెదక్, రైట్. అదేవిధంగా సెయింట్ మేరీస్ డిఎడ్ కాలేజ్, సిద్దిపేట్, రైట్. ఇవి 2 కాలేజ్లు. ఇంకో మూడోది వచ్చేసి జిఎంఆర్ డిఎడ్ కాలేజ్ జహీరాబాద్ మండలంలో ఉంది. దిగ్వాయ్ విలేజ్, జహీరాబాద్లో ఉంది. ఇవి వచ్చేసి 3 కాలేజీలు. దెన్ వచ్చేసి నిజామాబాద్ వచ్చేసి మనం చూసినట్టయితే నిజామాబాద్లో మనం అనుకున్నాం 3 కాలేజెస్ అన్నాం. ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బోధన్, రైట్. ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బోధన్. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే నిజామాబాద్లో సెయింట్ థామస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, బోధన్. అదేవిధంగా మూడోది వచ్చేసి అహ్మద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, బోధన్. 3 కాలేజెస్ ఉన్నాయి. అండ్ కరీంనగర్లో వచ్చేసి మనం అన్నాము, కరీంనగర్లో 7 కాలేజెస్ ఉన్నాయి. కరీంనగర్లో 7 కాలేజ్ తీసుకున్నట్టయితే వాణి నికేతన్ డిఎడ్ కాలేజ్ కరీంనగర్లో ఉంది ఇది, రైట్. వాణి డిఎడ్ కాలేజ్. దెన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ కరీంనగర్లో పెద్దపల్లిలో ఉంది, 2, రైట్. మరి మూడోది వచ్చేసి సూర్య డిఎడ్ కాలేజ్ జగిత్యాల్. అదేవిధంగా ట్రినిటీ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ పెద్దపల్లి, రైట్. రష్మిధర్ తేజ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ మనం తీసుకున్నట్టయితే రష్మిధర్ టీచర్ కాలేజ్ ఎడ్యుకేషన్ కొరుట్లలో ఉంది. గౌరిశెట్టి వెంకయ్య మెమోరియల్ కాలేజ్, ఇది కరీంనగర్లో ఉంది. మానేర్ డిఎడ్ కాలేజ్ చింతకుంట, పద్మానగర్, కరీంనగర్లో ఉంది, రైట్. సో ఇవి వచ్చేసి మనకు కరీంనగర్లో. ఖమ్మం తీసుకున్నట్టయితే మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సత్తుపల్లి, రైట్. ఖమ్మంలో మనం దాదాపు మరి తక్కువ కాలేజెస్ అన్నాం. మనం ఖమ్మం వచ్చేసి ఒక కాలేజ్ చూసాం మనము, ఇంకా చూస్తాం ఏమైనా కాలేజెస్ ఉన్నాయా, ఒకటి. అదేవిధంగా
మనకు లిస్ట్ అవుట్ అయిన దాంట్లో ఒకటి అనిపిస్తున్నది. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఎక్కువ ఉన్నా తక్కువ అన్నా మనకు డిఎడ్ సైట్లో విత్ షార్ట్ పీరియడ్లో వస్తుంది. అదేవిధంగా లాస్ట్ మనం నల్గొండ చూద్దాం. నల్గొండలో 6 కాలేజెస్ ఉన్నాయి. ఆ 6 కాలేజెస్ ఎక్కడన్నది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నల్గొండలో మనం తీసుకున్నట్టయితే వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ భువనగిర్. అదేవిధంగా మనము ఇంకో కాలేజ్ వచ్చేసి కింగ్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇక్కడ కాదండి, ఇది నల్గొండ. రైట్, ఇది ఒకటి. నల్గొండలో ఇంకా చూద్దాం కాలేజెస్. చందన డిఎడ్ కాలేజ్ సూర్యాపేట్, డిఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నల్గొండ చెర్లపల్లి, శ్రీ అరబిందో కాలేజ్ ఆఫ్ టీచర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నార్కెట్పల్లి. రైట్, ఇవి మనం చూసినట్టయితే నల్గొండ జిల్లాలో ఉన్న కాలేజ్. ఇంకో కాలేజ్ తీసుకున్నట్టయితే భువనగిరి ఆల్రెడీ చెప్పాము మనము. మరి ఇవి దాదాపు కాలేజెస్ దాదాపు 44 వరకు ప్రైవేట్ కాలేజెస్ వస్తున్నాయి. మొత్తం సీట్లు వచ్చేసి ప్రైవేట్ కాలేజీలు వచ్చేసి మనం తీసుకున్నట్టయితే ఒక లెక్కకు వచ్చాము మనము 2250. సో ఇందులో 2 కాలేజెస్లే 100 సీట్స్ ఉన్నాయి. ఒకటి ఆదిలాబాద్లోని వివేకానంద కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, అది తెలుగు ఇంగ్లీష్ మీడియం 50-50. అదేవిధంగా ఇంకో కాలేజ్ మనం తీసుకున్నట్టయితే ఇంకొక కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయి. అది ఎక్కడ అంటే మనం తీసుకున్నట్టయితే భువనగిరి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ భువనగిరి నల్గొండ డిస్ట్రిక్ట్లో. మరి రెండిట్లోనే 100 సీట్స్ ఉన్నాయి. 50-50 తెలుగు, 50 ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. సో మనం ఒక్కటి గమనించాలి, మరి ఒక 800 సీట్స్ 4050 నుంచి 800 తీస్తే 3250 సీట్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. 800 ఎక్కడ పోతున్నాయి? ఉర్దూ మీడియం పోతున్నాయి. 3250లో మనం ఏం చేస్తామంటే ఒక 1000 తీసేస్తాం. 1000 తీసినట్టయితే 2250 సీట్స్ ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి. సో ఈ 2250లో ఇంగ్లీష్ మీడియం ఎన్ని, తెలుగు మీడియం ఎన్ని అనేది మళ్ళీ డిసైడ్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా వారు అనుమతి తీసుకొని ఇంగ్లీష్ మీడియం మార్చుకోవడం, తెలుగు మీడియం మార్చుకోవడం. అదేవిధంగా గవర్నమెంట్ డైట్స్లో మీకు తెలుసు, ఆల్రెడీ నేను చెప్పాను, 10 కాలేజెస్లో 50 చొప్పున తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. రైట్, మీకు అందరికీ తెలుసు. ఆ డీటెయిల్స్ కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఇచ్చారు. సో హోప్ దట్ మరి ఎన్ని సీట్లు ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది క్లారిటీ వచ్చింది. డెఫినెట్గా ప్రభుత్వం నుంచి లిస్ట్ రాగానే మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం, లేదా మన డీసెట్ సైట్లో కూడా వస్తుంది. హోప్ దట్ మరి మీకు ఇది ఉపయోగపడుతుంది. యావరేజ్గా ఎన్ని సీట్లు ఉన్నాయన్నది కూడా ఒక ఐడియా రావడానికి ప్రయత్నం చేశాను. సో మనం ఏమంటున్నాం, టోటల్గా ఉర్దూ మీడియం ఒకటి వదిలేసినట్టయితే 3256 2 మీడియంస్లో, అంటే దాని డివిజన్ అన్నది మనకు గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చినాక, మన లిస్ట్ వచ్చినాక క్లారిటీ వస్తుంది. హోప్ దట్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ పల్లా. బాయ్.